నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రత్యేక విద్యుత్ అదాలత్. పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి మంత్రితో చర్చించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. నవరాత్రి పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారు. వార్తలోని వివరాలు. దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు కలెక్టరేట్ లో నూతన సమావేశపు మందిరం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా యంత్రాంగం. అర్జీదారుల సమస్యలను ఆలకిస్తూ సంబంధిత జిల్లా అధికారులకు అర్జీల పరిష్కారం నిమిత్తం తగు సూచనలు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలపై సంబంధిత తహసీల్దార్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు ఫోన్ ద్వారా మాట్లాడారు. అర్జీదారుల సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామాపీడి రాజశేఖర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి స్వగృహానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల చర్చించారు. త్వరలోనే పొంగనూరు పట్టణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. పొంగనూరు మేల్పట్ల సబ్ స్టేషన్ ఆవరణంలో ఈ నెల 9వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. పొంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని పొంగనూరు, చౌడేపల్లి, పెద్ద పంజాని, సదుం డివిజన్ పరిధిలోని సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్ల మరియు పలమనేరు సబ్ డివిజన్ మండలాలకు సంబంధించి ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ఈ అదాలత్కు అధ్యక్షులు విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు రామ్మోహన్ రావు, సాంకేతిక సభ్యులు అంజనీ కుమార్, స్వతంత్ర సభ్యులు ఈశ్వరమ్మ హాజరవుతారని, కావున వినియోగదారులు పరిష్కారం కాని సమస్యలను వ్రాతపూర్వకంగా వినతులు అందించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ వ్యాధి బారిన పడే అవకాశం ఉండదని పొంగనూరు అర్బన్ పిహెచ్సి డాక్టర్ రంజిత పేర్కొన్నారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా సోమవారం పట్టణంలోని తూర్పు మొగసాల అర్బన్ పిహెచ్సి పరిధిలో ర్యాలీ నిర్వహించి డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకున్నట్లయితే డెంగ్యూ రాదన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. మలేరియా, డెంగ్యూ లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి. ఫ్రైడే డ్రైడే, ఫ్రైడే డ్రైడే, ఫ్రైడే డ్రైడే. మలేరియా, డెంగ్యూ, మలేరియా, డెంగ్యూ, మలేరియా, డెంగ్యూ. ఫ్రైడే డ్రైడే, ఫ్రైడే డ్రైడే. దోమలు కుట్టకుండా, దోమలు కుట్టకుండా లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి. పరిసరాలను దోమలు కుట్టకుండా ఫ్రైడే డ్రైడే మలేరియా, డెంగ్యూని, మలేరియా, డెంగ్యూని లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి. ఫ్రైడే డ్రైడే మలేరియా, డెంగ్యూని, మలేరియా, డెంగ్యూని లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి, లార్వాను గుర్తించండి. ఈ నెలాఖరు వరకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇంటి దగ్గర నీటి నిల్వలు లేకుండా లార్వాలు ఉత్పత్తి అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుని దోమల నుంచి నివారణ పొందడానికి మనం అన్నీ ఇది చేస్తున్నాము. ఇంటి దగ్గర పాత టైర్లు, రుబ్బు రోళ్ళు అలాంటివి ఏది పెట్టుకోకుండా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్కి మనము మూతలు పెట్టుకోవాలి. ఏదైనా వాటర్ ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఉంటే దాన్ని ప్రతి వారానికి ఒకరోజు డ్రై డేగా పాటించి ఫ్రైడే కానీ అలాగ డ్రై డే లాగా చేసుకుని వాటన్నిటిని ఖాళీ చేసి లార్వాలు ఉత్పత్తి కాకుండా చూసుకోవాలి. ఇంట్లో ఫ్లవర్ వాజెస్ కానీ, ఏసీ, ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనర్స్ వీటన్నిటిలోనూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వర్షాల కారణంగా అట్లా సీజనల్గా వ్యాధులు, జ్వరాలు అవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఎవరికైనా 3 నుంచి 5 రోజులకు మించి జ్వరాలు కనుక ఉంటే, ఒళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు, నీరసము ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా రక్త పరీక్షలు చేసుకుని ఏ జ్వరము అనేది అర్లీగా డిటెక్ట్ చేసుకుని వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరము. అలానే ఇప్పుడు డయేరియా కేసెస్ కూడా మనం చాలా ఎక్కువ చూస్తున్నాము. వీటన్నిటి నుంచి మనము నిర్మూలన ప్రొటెక్షన్ కోసము వాటర్ బాగా నీళ్లు కాంచి చల్లార్చిన నీళ్ళని అందరూ తీసుకోవాలి. అలానే మీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు. చేతులు నీట్గా వాష్ చేసుకోవడము, బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత భోజనానికి ముందు వాడన్నిటికంతా చేతులు నీట్గా కడుక్కొని పనులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి ఎవరికైనా మూడు కన్నా ఎక్కువ సార్లు వాంతులు కానీ విరోచనాలు ఏదైనా అయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా మీ లార్వాస్ నుంచి మనము ప్రొటెక్షన్ తీసుకొని దోమతెరలు వాడి దోమలు కుట్టకుండా దోమతెరలు ఇంట్లో మస్కిటో నెట్స్ అవన్నీ యూజ్ చేసుకుంటే ఈ జ్వరాల నుంచి ఇప్పుడు మెయిన్గా మనకు సీజనల్గా వస్తున్న జ్వరాల నుంచి మనము ప్రొటెక్షన్ పొందొచ్చు. ఈ విషయం కేసీటీ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. పొంగనూరులో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో కొలువైన శ్రీ వారాహి అమ్మవారు నవరాత్రి పూజలు అందుకుంటోంది. ఆదివారం సాయంత్రం 2వ రోజు అమ్మవారికి క్షీరం, పసుపు, కుంకుమ, సువర్ణ పుష్ప జలాభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ఆ తర్వాత అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. అనంతరం భక్తులు దర్శించుకున్నారు. పొంగనూరు పట్టణం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని రిజిస్టర్కు అందజేశారు జన సైనికులు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ, జిల్లా ప్రోగ్రామ్ సెక్రటరీ చైతన్య రాయల్, పొంగనూరు టౌన్ అధ్యక్షులు నరేష్ రాయల్, నాయకులు పూల భాస్కర్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయారని చిత్తూరు మాజీ ఎంపీ ఎండెడ్డప్ప అన్నారు. సోమవారం పొంగనూరు మున్సిపల్ బస్టాండులో గల వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పీకేఎం ముడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మాజీ బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు మైనార్టీ నాయకుడు ఫక్రుద్దీన్ షరీఫ్, నరేష్, రాజేష్, పట్టణ యూత్ ప్రెసిడెంట్ హేమంత్, ఆసిఫ్, అఫ్సర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో రాంపల్లె వద్ద గల ఉచిత డయాలసిస్ సెంటర్ నందు అక్కడ ఉన్నటువంటి డయాలసిస్ రోగులకు పండ్లు, బ్రెడ్ మరియు బిస్కెట్లు లైన్ విశ్వనాథ్ ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, అపోలో స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్ విశ్వనాథ్ బర్త్డే విశ్వనాథ్ బర్త్డేని పురస్కరించుకొని ఈ డయాలసిస్ సెంటర్లో అందరికీ బిస్కెట్స్, బ్రెడ్లు పంచుతుంది. ఈ డయాలసిస్ సెంటర్లో ప్రతిరోజు 40 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే చాలామందికి డయాలసిస్ సెంటర్ నుండి మనకు ఏ భేదము లేకుండా ఎక్కడి నుండి వచ్చినా ఉచితంగా డయాలసిస్ సెంటర్లో ఈ డయాలసిస్ చేసుకోవచ్చును. బయటకు పోయి ఖర్చు పెట్టుకునే కంటే ఇక్కడ డయాలసిస్ చేసుకొని ఎంతోమంది కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మేము ఈ డయాలసిస్ సెంటర్ నుండి అందరికీ డయాలసిస్ ఉచితంగా చేయడానికి అన్ని రకాలుగా మా సహకారాలను అందిస్తున్నాం. పొంగనూరు మేల్పట్ల సబ్ స్టేషన్ ఆవరణంలో ఈ నెల 9వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి తెలిపారు.
పొంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని పొంగనూరు, చౌడేపల్లి, పెద్ద పంజాని, సదుం డివిజన్ పరిధిలోని సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్ల మరియు పలమనేరు సబ్ డివిజన్ మండలాలకు సంబంధించి ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఈ అదాలత్కు అధ్యక్షులు విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు రామ్మోహన్ రావు, సాంకేతిక సభ్యులు అంజనీ కుమార్, స్వతంత్ర సభ్యులు ఈశ్వరమ్మ హాజరవుతారని, కావున వినియోగదారులు పరిష్కారం కాని సమస్యలను వ్రాతపూర్వకంగా వినతులు అందించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రత్యేక విద్యుత్ అదాలత్. పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి మంత్రితో చర్చించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. నవరాత్రి పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.